ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి నేటి దినాలలో మన యొక్క అంశము యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణం, జీసస్ అపియరెన్స్ అండ్ అసెన్షన్. ఇందులో భాగంగా మనము మరి ఒక వాక్యము ధ్యానించున్నాము. నేటి ధ్యానము కొరకు మనందరం కూడా బైబిల్ను యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. Again Jesus said, "Peace be with you. As the Father has sent me, I am sending you." మరి ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన అధికారాన్ని మరియు మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవటంలో యేసు యొక్క ప్రత్యక్షత మరియు ఆరోహణము యొక్క ప్రాముఖ్యతను మనము ఈరోజు వింటున్నాము. మరి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. ఆయన సమాధానకర్త అంటున్నాడు. మనందరినీ కూడా సమాధానంతో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాడు. పీస్. మన ఇంట్లలో సమాధానం, వ్యక్తిగతంగా మనకు సమాధానం, మన కుటుంబాలలో సమాధానం, మనం ఉంటున్నటువంటి మరి ప్రదేశాలలో సమాధానం ఉండాలన్నటువంటి కోరిక ఉంటున్నది. కాబట్టి నేటి దినమందు ఈరోజు ముఖ్యంగా యేసు ప్రత్యక్షత యొక్క సందర్భం, ఆయన ఎటువంటి పరిస్థితులలో, ఏ సందర్భంలో మరి వారిని, ఆ శిష్యులను, తను ప్రేమించినటువంటి వారిని కలుసుకుంటున్నాడు. ఆ శిష్యులను నియమించటం, పంపించటం. తండ్రి నన్ను ఎలాగ పంపించాడో అలాగనే మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అంటున్నాడు. మరి అంతేకాకుండా ఆరోహణ ప్రాముఖ్యత, మరి యేసు ప్రభు వారు ఈ లోకం నుంచి మరి పునరుద్ధానుడు అయిన తర్వాత మరి తను ఆరోహణం అవ్వటం చూస్తున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత, మరి చివరగా మన యొక్క ప్రతిస్పందన కూడా తెలుసుకునబోతున్నాము. మరి ఇక్కడ యేసు ప్రత్యక్షత యొక్క సందర్భము, యేసు ప్రభు వారి మాటలు యోహాను సువార్త 21లో చెప్తున్నారు, మీకు సమాధానం కలుగును గాక. మరి కొంచెం ముందుకు చూస్తే 19వ వచనములో, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చూడండి వారిలో ఎంతో భయము, ఆందోళన వలన యూదులకు భయపడి, చూడండి మనుషులకు భయపడుతున్నారు ప్రియుల, వారి ప్రాణాల విషయమై భయపడుతున్నారు. ఎన్నో భయాలు ప్రియుల, దినాల్లో అనేక రకములైనటువంటి భయం ఉంది. ఆ భయములతోటి ఫ్రీగా సమాధానంతో ఉండలేకపోతున్నాం. సరైనటువంటి నిద్ర ఉండదు, మరి సరైనటువంటి థింకింగ్గా సరిగా ఆలోచించడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ చూస్తే భయపడేటటువంటి శిష్యులు ఉద్దేశపూర్వకంగా మరి యేసు ప్రభువారు వస్తున్నాడు. కేవలము సందర్శన కాదు, కానీ అది వారికి ఒక షూరిటీ ఇవ్వటం, భరోసా ఇవ్వటం కొరకు, వారికి ఒక అష్యూరెన్స్, ఇదిగో నేనున్నాను అని చెప్పి తెలియటం కోసం, ధైర్యపరచటానికి కూడా ఆయన వచ్చి ఉంటున్నాడు. మరి యొక్క పునరుద్ధానం అనేటటువంటిది విశ్వాసానికి మూల స్తంభం ప్రియులారా. మన యొక్క విశ్వాస జీవితంలో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపము మరియు మరణంపై విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క బేడలు ఆ పాపపు విడుదలతోటి జీవిస్తారు. మరి అంతేకాకుండా మరణం అంటే భయం ఉండదు పిల్లలు. మరణం అనేటటువంటి దాని మీద జయించి ఉంటారు వారు. జీవించుట అయితే క్రీస్తు కొరకు, చావు అయితే లాభము అని చెప్పి పౌలు భక్తుడు అంటారు. అదే రీతిగా మనం కూడా యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఉంటున్నాడు, మృత్యుంజయుడే లెగిచాడు.
కాబట్టి మరి యేసు యొక్క ఆ మొదటి మాటలు ఆ పునరుద్ధానుడు అయిన తర్వాత మరి మానవాళి మధ్య దేవుడికి మానవాళి మధ్య సయోధ్య చేయటానికి వచ్చి ఉంటున్నాడు పిల్లలు. నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడైన యేసు అని చెప్పి మనం తెలుసుకుంటాం. కాబట్టి యేసు ప్రభువారు ఒక మీడియేటర్ స్థానంలో ఉండి ఎంతగానో చూడండి శిష్యులకు ఎంత ఆదరణ ఇస్తున్నాడు. మరి ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత ప్రియులారా, మరి ముఖ్యమైనటువంటి క్షణం పునరుద్ధానుడైనటువంటి యేసును మరి చూడవలసిన అవసరత మనం కూడా ప్రియులారా మన యొక్క జీవితాలు ఆ యొక్క పునరుద్ధానపు ఆ యొక్క ఆ బలము శక్తిని పొందాలి. మరి ముందుకు సాగేటటువంటి లక్ష్యం కొరకు ప్రియులారా మరి రెండవదిగా మనం చూసేటటువంటిది ఏంటంటే శిష్యులను నియమించటం. ఇక్కడ యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడు అంటే 21లో, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. మరి యేసు చెప్పేటటువంటి పంపటానికి సమాంతరం మరి దేవుని ప్రణాళిక కొనసాగింపు ప్రియులారా. మరి యేసు ప్రభువారు ఏ రీతిగా ఈ లోకానికి పంపించబడి ఉంటున్నాడు ఒక మిషనరీ. మరి మరి ఒక గొప్ప భక్తుడు అంటాడు, దేవునికి ఒక్కడే కుమారుడు, అద్వితీయుడైనటువంటి కుమారుడు. ఆ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపాడు మిషనరీగా. మరి అదే రీతిలో పిల్లలారా దేవుని ఎరిగినటువంటి మనం కూడా అటువంటి మిషనరీ బెంట్ ఆఫ్ మైండ్, అటువంటి తలంపు పిల్లలారా, అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడదో అక్కడికి మరి వెళ్ళవలసి విధేయులమే. దేవుడు మనల్ని ఎక్కడికి పంపిస్తాడు అక్కడికి. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఆ శిష్యులకు చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఒక అధికారంతో మరి తన యొక్క శిష్యులను కూడా సువార్త నిమిత్తం మనం ప్రియులారా సువార్త దూతలం, సువార్త రాయబారడం, సువార్తను పంచుకోవటానికి మనము ఎంతో చురుగ్గా మరి పని చేయవలసి ఉంటున్నది. మరి తండ్రి నన్ను పంపినట్లే నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్తున్నాడు. యేసు తన శిష్యులకు ఈ భూమిపై తన పనిని కొనసాగించడానికి మరి ఒక పనిని ప్రియులారా ఏంటి శిష్యులుగా చేయటం, వాళ్ళకు సువార్త చెప్పటం, వారికి బాప్తిసం ఇవ్వటం, మరి ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగుగా ఉండాలని చెప్పి మరి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి 17వ అధ్యాయము యోహాను 17 మరి 18వ వచనములో కూడా చూస్తే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపి తిని. మరి ప్రభువారు 17 అధ్యాయం అంతలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన యొక్క ప్రార్థన చూసినట్లయితే మరి ఏ రీతిగా దేవునికి మొర్ర పెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను లోకమునకు పంపినట్లే నేను కూడా వారిని లోకమునకు పంపింది. యేసు ప్రభువారు పిల్లారా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి దీని అర్థము అప్పుడు మరియు ఇప్పుడు కూడా శిష్యులు తండ్రి కుమారుని పంపిన ఆ యొక్క మాదిరిలో ప్రియులారా, అడుగు జాడల్లో ప్రియులారా, మరి ఆ తండ్రి ఏ రీతిగా తన కుమారుని పంపించి ఉంటున్నాడు అదే రీతిలో మరి మన యొక్క యేసు ప్రభువారు కూడా ఆయన నమ్మినటువంటి వారిని కూడా ప్రభువారు పంపిస్తున్నాడు. మరి గతంలో గమనించినట్లుగానే దీని అర్థం శిష్యులు కూడా మరి మిషనరీస్గా మరి అనేక ప్రాంతాలకు అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఇంకా మరి లూకా 24:33లో కూడా పునరుద్ధాన ఆదివారం సాయంత్రం ఈ సమావేశాన్ని వివరించటం, మరి 11 మంది ఆ యొక్క శిష్యులు ఉన్నవారు కలిసినటువంటి వారందరూ కూడా సమావేశమయ్యారు. అప్పుడు యేసు నుండి పరిశుద్ధాత్మను మరి దానిని ప్రియులారా యేసు ప్రతి విశ్వాసిని కూడా లోకంలోకి ఒక మిషన్ తోటి మరి పంపిస్తున్నాడు. మనము ఉద్యోగ రీత్యా కానివ్వండి, లేకపోతే స్టూడెంట్గా కానివ్వండి, లేకపోతే పరిచర్య సంపూర్ణ సమర్పణతోటి సేవకు కానివ్వండి, యేసు ప్రభువారు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. కానీ ప్రియులారా
ప్రభువారు మనతో తోడై ఉంటాడు పిల్లలు. మరి యేసు ప్రభు ఏ రీతిగా పంపబడ్డా ఒకసారి మనం ఆలోచిస్తే మరి చూడండి, యేసు నేను కూడా మిమ్మల్ని యేసు ఎలా పంపబడ్డాడు. యేసు మరి ఏదో ఆ యొక్క ప్లాటో లేకపోతే అరిస్టాటిల్ లాగా తత్వవేత్తల్లాగా పంపబడలేదు పిల్లలు. అయినప్పటికీ ఆయనకు వారందరికంటే కూడా ఉన్నతమైనటువంటి తత్వశాస్త్రం తెలుసు పిల్లలు. మరి యేసు ఒక ఆవిష్కర్తగా లేక మరి ఆయన పంపబడలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టి కొత్త మరి అనేక ప్రాంతాలకు మరి కనుక్కోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి యేసు అలెగ్జాండర్ లేదా సీజర్ కంటే కూడా బలవంతుడైనటువంటి వాడు పిల్లలు. జయించినటువంటి వాడు, అజేయుడిగా ఉంటున్నాడు. బోధించటానికి యేసు పంపబడ్డాడు పిల్లలు. ఎన్నో మరి ఉపమానాలు రీతిలో పారబుల్స్ తోటి ఎంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా బోధించి ఉంటున్నాడు. మరి యేసు ప్రభువారు మన మధ్య జీవించటానికి పంపించబడ్డాడు పిల్లలు. మనతో కలిసి సహజీవనం చేయటానికి, మనతో కలిసి ఆ శిష్యులతోటి ఎంతగా జీవించి ఉంటున్నాడు. మరి సత్యము మరియు నీతి కోసం బాధపడటానికి యేసు పంపబడ్డాడు. చూడండి ఎందుచేత యేసు ప్రభు పంపబడ్డాడు మరి తెలియజేస్తున్నాడు. సత్యం కోసం నిలబడి ఉంటున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సాతాను ఎంతగానో శోధించినా సరే దేనికి కూడా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని చెప్పి అంటున్నాడు. అధికారం, ఆ దాహము లేకపోతే ఇక లోక విధములైనటువంటి లోకేచ్ఛలు అటన్నిటిని కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నాడు. మరి మనుషులను రక్షించడానికి యేసు పంపబడ్డాడు పిల్లలు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చి ఉంటున్నాడు? టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్స్, మనుషులను రక్షించడానికి, టు సేవ్. మరి ఆ రీతిగా పిల్లలు యేసు ప్రభుని మనం చూసి ఉంటున్నాం. అదే రీతిలో మరి ప్రభుని ఎరిగినటువంటి మనం కూడా ఆయన యొక్క శిష్యులుగా, ఆయన యొక్క రాయబారులుగా ఈ లోకమునకు వెలుగుగా ఉంటున్నాము. మరి మనం కూడా అదే బాటలో పిల్లలు మరి మనకి ఇచ్చినటువంటి పనిలో బిజీగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఉన్నత స్థితి మరి మరి యేసు మరి పరలోకానికి ఆరోహణం అవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆరోహణ ప్రాముఖ్యత పిల్లలు. మరి యేసు ప్రభువారు ఆయన సన్నిధి యొక్క హామీ, నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటానని చెప్పి మరి మత్తయి 28:20 చెప్పడం చూస్తున్నాము. మరి పరిశుద్ధాత్మ ద్వారా కూడా ధృవీకరణ, ఇదిగో ఆదరణకర్త మీ మీదకి వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీరు ఎలాగ ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎలాగ బోధించాలో చెప్తాడు. మరి అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడి దినాలలో పనిచేస్తుంది. ఆయన మరి తిరిగి వస్తాడనేటువంటి ఆశ కూడా యేసు ప్రభువారు మరలా రానే ఉంటున్నారు. ఆ యొక్క ప్రవచనం కూడా నెరవేరనే ఉంటున్నది పిల్లలు. కాబట్టి దీన్ని బట్టి మనం కూడా దీనికి ప్రతిస్పందన, విశ్వాసం మరియు చర్య ప్రతిస్పందనకు పిల్లల క్రీస్తు శాంతిని, ఆ సమాధానాన్ని మనం స్వీకరించాలి. ఎంతో అల్లకొల్లాలతో ఉంటున్నది. అనేక విధములైనటువంటి మరి దుర్వార్తలు మనం వింటున్నాం పిల్లల. మరి ఎన్నో మరి పర్సిక్యూషన్స్ లేకపోతే ఎన్నో మరి వ్యతిరేకతలు, మరి ఎంతో మరి నిందలు, అవమానాలు అనేటటువంటివి వస్తుంటాయి. కానీ వీటి మధ్య పిల్లలు మనం ఎంతో ధైర్యంగా ప్రభు కొరకు నించొని మరి మన యొక్క ఇచ్చినటువంటి పనిలో ముందుకు వెళ్ళాలి. మరి యేసు ప్రభు యొక్క రాయబారులుగా మనం ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సత్యాన్ని పంచుకోవాలి. మరి అంతేకాకుండా యేసు ప్రభు వారు తిరిగి రాకడకు మనందరం కూడా మరి సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంటున్నది. అంతేకాకుండా మనము పిల్లలు ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో ఉంటూ మరి దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రభువారు మనందరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యం కొరకు వందనాలు తండ్రి. ఓ గొప్ప ప్రభువా, మీరు తండ్రి ఎలాగ ప్రభువా తండ్రి మీకు సమాధానం కలుగుగా అంటున్నారు. ఆ శిష్యులు ఎంతో ధైర్యంతో ప్రభు అలజడితో ఎంతో భయాందోళనలతో ఉన్నటువంటి సమయంలో మీరు ఎలాగ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు తండ్రి, ఆదరిస్తున్నారు ప్రభు.
దయగల నాయన, ప్రేమ గల ప్రభా, అటువంటి ఆదరణ, అటువంటి మాటలు ఈ దినాల్లో కూడా అవసరం ఉంటున్నాయి ప్రభా. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి ప్రభ భయాలతో ఉంటున్నారు ప్రభా, గొప్ప నాయన మీ యొక్క పరిశుద్ధాత్మతో సన్నించి ప్రభు మీ యొక్క శక్తిని బలం దాయిచ్చండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు వారికి కూడా స్వస్థత ఇచ్చండి. ప్రేమ గల ప్రభు తండ్రి, వెత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. ఏదైనా మందు మరి సాయంత్రం గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ ఉంటుంది ఆస్ట్రేలియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క స్తుతి ఆరాధనలో నడిపించడం సాక్ష్యం దేవుని యొక్క వాక్యంలో మరి మనం నడిపించడం అంటున్నారు. ఆసక్తిగా ఉన్నటువంటి వారు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.